కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ తీసి ఉంచుకున్నటువంటి కారం, ఆమ్చూర్, పసుపు, ఉప్పు అన్నీ వేసేస్తున్నాం. ఏంటోనండి, నేను కష్టపడి అన్ని వీడియోస్ చేస్తున్నాను. మన జీవితం ఎప్పుడూ కూడా ఒక పుస్తకం లాంటిదేనంటేనే కదా వస్తుంది. మనంతటా మనమైతే సృష్టించాలి అంటే ఎంతో కొంత సమయం అయితే పడుతుంది. దాని కూడా మన సృష్టి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కూర ముద్దగా ఉంది కాబట్టి కారపు నీళ్లు కూడా వేసుకుంటే ట్రై చేసి చూసాక ఇది బాగుందా బాగోలేదా చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హోతా అండి. ఇవాళ అయితే నేను మీకు చేసి చూపించబోతున్నటువంటి రెసిపీ ఏంటో తెలుసా? గుత్తొంకాయ కొత్తిమీర ఆమ్చూర్ కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట. సో ఈ కొత్తిమీర ఆమ్చూర్ గుత్తొంకాయ కర్రీ ఎలా ఉంటుందో ఏంటో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. అలాగే మీరు కూడా ఈ వీడియో మొత్తం చివరి వరకు చూసి చేసే కొత్తిమీర కారం కూర కన్నా ఇది కొంచెం నేను డిఫరెంట్గా అయితే చేస్తున్నాను. ఈరోజు మనం చేయబోతున్నటువంటి కొత్తిమీర వంకాయ కారం కూర విత్ ఆమ్చూర్తో కొత్తిమీర కారం కూరకి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఇది వచ్చి నేను ఒక 1/4 kg వంకాయలు తీసుకున్నానండి, చిన్న చిన్నవి. అలాగే ఒక హాఫ్ కట్ట కొత్తిమీర, ఒక 2 టమోటాలు, కాస్త నూనె పడుతుందండి. గుత్తొంకాయలా ఉంటుంది కాబట్టి కాస్త నూనె పడుతుంది. ఒక 3-4 చెంచాల నూనె, అలాగే రుచికి తగినంత ఉప్పు, కాస్త జీలకర్ర, కారం, పసుపు, ఆమ్చూర్, ఒక మీరు తినే పులుపుని బట్టి ఆమ్చూర్ పౌడర్ని అయితే మీరు వేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇది ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇప్పుడు ఆమ్చూర్ కొత్తిమీర వంకాయ కారం కూర అయితే చేయబోతున్నాం అనమాట. ఈ రోజు మనం చేసుకునేటువంటి కూర రండి ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇవన్నీ చేయడానికి ముందు అయితే మనము ఈ కొత్తిమీరని వీటన్నిటినీ వేసి ఒక పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. వంకాయలో స్టఫింగ్ చేయడానికి ఆ పేస్ట్ అయితే ఇప్పుడు మనం తయారు చేసుకొచ్చేద్దాం. ఆ పేస్ట్ తయారు చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్నటువంటి కొత్తిమీరని అలాగే టమోటాలని అన్నింటినీ వేసేద్దాం. మామూలుగా అయితే ఈ కొత్తిమీర వంకాయ కారం కూర అనేది మనం పచ్చిమిర్చితో చేస్తామండి. సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేయకుండా టమోటాలు, కారం, అలాగే ఆమ్చూర్ ఇది వేసి చేస్తున్నాం అనమాట. ఇది కొంచెం డిఫరెంట్. రొటీన్కి కాస్త భిన్నంగా చేసుకుంటూ ఉంటేనే మనకు డిఫరెంట్ టేస్ట్లు అనేటివి మనకు తెలుస్తాయి అన్నమాట. టమాటాలు కూడా కట్ చేసి వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ తీసి ఉంచుకున్నటువంటి కారం, ఆమ్చూర్, పసుపు, ఉప్పు అన్నీ వేసేస్తున్నాం. సో మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇది తరిగి ఉంచుకున్నటువంటి వంకాయలు. నాకు వంటగది చాలా చిన్నదండి, అందుకే ఇక్కడ ఇవన్నీ ఏం చేయాలన్నా నాకైతే సెట్ అవ్వదన్నమాట. అందుకే మీకు నేను అందరిలా చూపించాలి, అంత క్లారిటీగా అంత స్పేసియస్గా చూపించాలంటే మాత్రం నాకు ఇక్కడ కుదరదు. చాలా చిన్న వంటగది, ఉన్నవి ఐటమ్స్ అయితే ఎక్కువ ఉంటాయి, సామాన్లు అయితే అన్నీ ఉన్నాయి, కానీ ఉంచుకోవడానికి కావాల్సినంత ప్లేసే లేదనమాట. సో ఇప్పుడు మనం వంకాయలన్నీ కూడా స్టఫింగ్ చేసి ఉంచేసుకుందాం. ఏంటోనండి, నేను కష్టపడి అన్ని వీడియోస్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలోనే చెప్పాను, ఎడిటింగ్ దగ్గర నుంచి వీడియో తీయడం A to Z మొత్తం నేనే చేసుకోవాలి. అలాగే ఇంట్లో కూడా నేనే చేసుకోవాలి. మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి మాకు ఇంక అన్ని పనులు నేనే చేసుకోవాలన్నమాట. ఇదైతే నాకు టైంపాస్. అలాగే మీకు కూడా నేను చేస్తున్నటువంటి రెసిపీస్ కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేసుకొని తింటారు కదా. ఏదో నాకు తెలిసింది మీకు కూడా చెప్తే బాగుంటుంది, తెలుసుకుందాం. అలాగే మీ దగ్గర నుంచి కూడా నేను చాలా నేర్చుకోవడానికి ఉంటుందండి. మన జీవితం ఎప్పుడూ కూడా ఒక పుస్తకం లాంటిదేనండి. కొత్త విషయాలు, కొత్త పాఠాలు వస్తూ ఉంటాయి. కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. అలా జీవితాంతం మనం నేర్చుకోవడంలోనే ఉంటుంది. అది ఏదైనా కావచ్చండి, వంటలనే కాదు, జీవితంలో మనం చేసే ప్రతి ఒక్కటి కూడా మనకు గుణపాఠాలు లాంటివే, పాఠాలు లాంటివే. ఇప్పుడు ఈ వంట నేను నేర్చుకోవాలి, ఈ వంట నేను తెలుసుకోవాలి అంటే నేను ఎవరి దగ్గర ఒకరి దగ్గర నేర్చుకొని ఉంటేనే కదా వస్తుంది. మనంతటా మనమైతే సృష్టించాలి అంటే ఎంతో కొంత సమయం అయితే పడుతుంది. దానికోసం మనం కాస్త కాలాన్ని వెచ్చిస్తే కానీ మనం దాన్ని నెరవేర్చగలమా, మనం సాధించగలమా అయితే తెలీదు. సో ఏది కూడా మన సృష్టి అనేది మన చేతుల్లోనే ఉంటుంది.
క్రియేటివిటీ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఆ క్రియేటివిటీని మనం క్రియేట్ చేసుకొని చెయ్యడమే అంతే. ఒక ఐడియా ఉంటే ఆ ఐడియాకి ఇంకో 4 ఐడియాలని కలుపుకుంటే ఒక క్రియేటివిటీ అయిపోతుందన్నమాట. అంతేనండి. చూసారు కదా. సో మన స్టఫింగ్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళి కూర అయితే వండేసుకుందాం. వచ్చేయండి. ముందుగా స్టవ్ అయితే వెలిగించి కడాయి ఉంచేసుకున్నానండి. ఇందులో ఆల్రెడీ కాస్త నూనె వేసాను, ఇంకా కొంచెం వేస్తున్నాను. ఒక 3 చెంచాల నూనె వరకు అయితే మనకు పడుతుంది. ఇందులో మనం ఎటువంటి పోపులు అవి ఏమీ వేయక్కర్లేదండి. సో అందువల్ల మనకు వంట కూడా చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈజీగా చేసేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేసే వంటల్లో అయితే ఇది ఒక అద్భుతమైన వంటగా అయితే నేను చెప్తాను. సో నూనె అయితే కాగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం వంకాయలు వేసేసుకుందాం. సో ఈ వంకాయలన్నిటిని మనం సిమ్లో పెట్టి మగ్గించేసుకుందామండి, మూత పెట్టి. వేసిన వెంటనే అయితే కదిపేయకండి. వేసిన వెంటనే కదిపేస్తే మనకు అందులో మనం ఉంచిన స్టఫింగ్ అంతా కూడా బయటకి వచ్చేస్తుంది అనమాట. అందుకని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించిన తర్వాత ఇప్పుడు మీరు కదుపుకుంటే ఆ స్టఫింగ్ అంతా అలాగే ఉంటుందన్నమాట. కడిపేసి మళ్ళీ మూత పెట్టి ఉంచేద్దాం. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఒక 50% వంకాయలన్నీ మగ్గిన తర్వాత మనకు గ్రేవీ కావాలి అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ మనము మిక్సీలో కడిగి ఉంచాం కదా, మిక్సీ జార్ కడిగి ఉంచినటువంటి నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ గ్రేవీ ఈ కూరకుంటే బాగోదండి. సో వంకాయగానే ఉండాలి, అప్పుడే బాగుంటుంది. కూర ముద్దగా ఉంది కాబట్టి కొంచెం చిక్కగా ఈ కారపు నీళ్లు కూడా వేసుకుంటే ఉడికి చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చూశాక ఇది బాగుందా బాగోలేదా చెప్పాలి. టేస్టీ వంటలు ఇవన్నీ. నలభీమ పాకంలో వెంకటేష్ పాకం. ఎలా కలుపుకోవాలో తెలుసు కదండి. ఇది ఇలా మళ్ళీ కాయకి ఏ ఇబ్బంది రానివ్వకుండా జాగ్రత్తగా గుత్తొంకాయలో ఉండేలాగా కలుపుకోవాలి. పలచగా కావాలనుకుంటే కట్టేసుకోవచ్చు, కాయ ఉడికిందో లేదో చూసుకుని. లేదంటే ఇంకొక 5 నిమిషాలు ఉంచుకోవచ్చు. లెక్క ప్రకారం అయితే ఇంకా ఉడికి ఉండదు, ఒక 5 నిమిషాలు ఉంచుదాం. నేను కూడా వీడియోలు చేయడం మొదలు పెట్టమంటారా? మా ఆవిడని పక్కకి పెట్టి ఇంకో వెళ్ళిపోయి వచ్చింది ఈవిడే, నేను పక్కకి పెట్టి మనం వీడియోలు చేద్దాం. అయిపోయిందండి. వంకాయ కొత్తిమీర ఆమ్చూర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకొని తినేద్దాం. నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.